చాలా మంది స్టూడెంట్స్ నీట్ 2026 రాస్తున్న వాళ్ళు అడుగుతున్నారు టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి. మీ టైం మేనేజ్మెంట్ అనే దానికి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తాను. మీ స్టడీ అవర్స్ ని ఫస్ట్ స్లీపింగ్ అవర్స్, నాన్ స్లీపింగ్ అవర్స్ అండ్ మీల్ అవర్స్ లో డివైడ్ చేసుకోండి. సో స్లీపింగ్ అవర్స్ మీరు వచ్చారంటే ట్రై టు గెట్ 7 hours ఆఫ్ స్లీప్. సో మీకు నాన్ స్లీపింగ్ అవర్స్ ఆర్ ఈటింగ్ అవర్స్ ఒక 1 hour ఈటింగ్ కి పెట్టుకోండి. సో రిమైనింగ్ టైం ఏదైతే ఉందో టోటల్ 8 hours, సో 16 hours ఆఫ్ టైం ఉంది. మీరు కోచింగ్ కి 7-8 hours తీసుకున్నా కానీ మీరు 8 hours ఆఫ్ ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. ఈ 8 hours లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మాక్సిమం టైం స్పెండ్ చేయండి అండ్ దాని తర్వాత బయాలజీ అనేది చేయండి. ఎందుకంటే చాలా మందికి వీక్ ఏరియాస్ ఆర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మోస్ట్లీ మీరు ఒక 6 hours ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి పెట్టాలి, 2 hours బయాలజీకి పెట్టండి. ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చేయండి, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ చేయండి, ఎస్పెషల్లీ జేఈ లెవెల్ క్వశ్చన్స్ చేయండి. యూ విల్ డూ వెల్. షేర్ దిస్ అప్రాక్సిమేట్ టైం టేబుల్ విత్ ఎవ్రీబడి. కింద రెడీ ఫర్ నీట్ అని కామెంట్ చేయండి.